బాడీ స్మెల్ వచ్చి ప్రజలకు తెలియడంతో సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత బాడీ తీయడం అయితే జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఏం మాట్లాడినా వేస్ట్ అనుకుంటా. అంత పరిస్థితులు ఎవరుంటారు అమ్మి ఇవాళ రేపు ఎవరుండ్రు అని చెప్పేసి 4 రోజులు ఇంట్లో పెట్టుకొని చచ్చిపోయిన శివాన్ని కర్మదీరి చచ్చిపోయారు. పెద్ద పెద్ద దేవుళ్ళే చచ్చిపోయారు. యేసుప్రభతోనే చచ్చిపోయి తిరిగి లేచిన అంత యేసుప్రభ అంత పరిస్థితులు ఉండరా? ఇప్పుడు మోసే అంత మంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఏలియా అంత ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దేనికి వాళ్ళకు వాళ్ళు గొప్ప అనుకొని దేవుని అవమానించడం కాదా ఇది? ప్రార్థన చేసి తిరిగి లేచేస్తారా? మీరు ఎంతమందికి సాయం చేసారు మీరు ప్రార్థన వల్ల? ఎన్ని కుటుంబాలు కాపాడిరు? ఇప్పుడు మీలో నీతి ఉంటేనే కదా దేవుడు వింటాడు, ప్రార్థన వింటాడు. దానికి మేము కాదన్నాము. కానీ ఇట్లాంటివా మీరు చేసేది? ఇట్లాంటిదా మీరు పిచ్చి ప్రార్థనలన్నీ చేసుకుంటా దేవుని అవమానించుకుంటా? ఇప్పుడు హిందువులు ఎంతమంది ఇప్పుడు అవమానిస్తుంటారంటే ప్రార్థన చేయగానే లేచి వస్తారా? మీరు 10 మందికి సాయం చేసే ముఖం కాదు. మీలో ఒకటి బయట ఒకటి పెట్టుకొని నడుచుకొని దేవుని మీద మొత్తం నిందలేస్తే ఏం లాభం? చుట్టుపక్కల మొత్తం తిట్లే తినిపిస్తారు కదా. ఏమైనా లాభం ఉందా దానివల్ల? ఏమైనా అర్థం ఉందా? మనుషులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. గొప్ప గొప్ప ప్రవక్తలే చచ్చిపోయారు, గొప్ప గొప్ప రాజులే చచ్చిపోయారు. మనం చచ్చిపోం అట్లే ఉంటాం. వెళ్ళకాలం గురిగిలో పోసుకున్నాం ఆయుష్ తీసుకొని మోకాళ్ళల్లో మొత్తం పెట్టుకొని ఇట్లా చేసుకుంటా దేవుని అవమానిస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఆ పని చేసే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. దేనికి లేచిండా? ఇప్పుడు 4 రోజులు ప్రార్థన చేశారు, మురుగు పట్టిపోయింది. దానివల్ల ఇంటి పక్కల వాళ్ళకి వాసన, నీకు వాసన, ఇబ్బంది అయిపోయి. మనిషి బతుకున్నప్పుడు ఏదైనా చచ్చినాక వాసనే పడుతుంది. ఆ కింద ఉన్న వాచ్మెన్ కూడా 4-5 సార్లు బెదిరించడం జరిగింది. ఆ వాచ్మెన్ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ వాచ్మెన్ పొజిషన్లో నేనుంటే పల్ల 4 చప్పరించి కింద గుంజుకోద్దు. నేనుంటే మాత్రం ఏడంగా కానొస్తుండే దేవుడు కష్టాలు ఉన్నప్పుడు కాపాడుతాడు. కానీ ఇంత మూర్ఖంగా ఇంత దరిద్రంగా పాడైపోయి అప్పుడు ఒకసారి 2 పిల్లల్ని చంపిన చూసినావా? ఓ నమ శివాయ అని. వీళ్ళు కూడా అట్లా పాడైపోయారు. దేవుని అవమానిస్తున్నారు తమ్మి. దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం లేదు. చాలా మంది పెట్టిరు, చాలా మంది మా ఆయన కూడా ఫోన్లు చేసి చెప్తున్నారంట మీ మిసెస్ ఇట్లా మాట్లాడుతుంది, ఇక మా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు. అంటే మనం క్రిస్టియన్స్ మన సక్కంగా లేని బయట కాడికి ఎందుకు పోవాలి? అదేగా నేను చెప్పేది. నేను ఒక క్రిస్టియన్ని, మా ఆయనకి ఎందుకు ఫోన్ చేయాలి? మీకు ధైర్యం ఉంటే నాకు చేయాలి, నాతోడు మాట్లాడేది మీకు సమాధానం నేను చెప్తా. కుక్కలకు కూడా దశమభాగం తీయాలంట. మనుషులు అయితే పని చేస్తారు, దశమభాగం తీస్తాం, ఒప్పుకుంటాము. కుక్కలు ఏం పని చేస్తున్నాయి? మనం తినేసి తింటాయి అవి. చాలా మంది నేను మొన్న మాట్లాడిన దానికి చాలా మంది మా ఆయనకు ఫోన్లు చేసి చెప్తున్నారంట. అవసరమా? అంటే క్రైస్తవ మతంలో చాలా లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటారు? చాలా అంటే 50% ఉందన్న, 50% లేదు. 50% నిజాయితీ బతికేటోళ్ళు ఉన్నారు, 50% వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు. ఫుల్గా చెప్తున్నాను నేను. అన్ని మతాలలో ఉన్నారు. హిందువులో లేరంటారా? నేను చూపిన ఎంతమంది ఉన్నారు? ముస్లింలో లేరా? ఇలా ఒక బ్రెడ్ జామ్ అమ్ముకుంటూ నిజాయితీ ఉన్నాడు కాబట్టి అందరు వేరు. ముస్లింలు ఎంతమంది ఇబ్బందులు పెడతలేదు? మనోడు బుర్క వేసుకొని పోయి ఆడోళ్ళ పక్కన కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? అంటే ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టుగా వీడు పక్కలని వాళ్ళ దాన్ని వద్దు. ఈ ముస్లిం వాళ్ళందరూ పోయి వాడని చూసి ఆడ మనిషి అనుకుంటాడు. బుర్కెత్తుతున్నా మా బుర్కెత్తుండి అని అట్లా అంటారు. వాడు చేసేది లంగ పనులు. వెళ్ళలేరు చెప్పు, అన్నిట్లలో ఉన్నారు. కానీ నిజాయితీగా బతికిన తర్వాత మనం ఇంకొని చెప్పాలి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు దానికి. మా క్రిస్టియన్స్ దాంట్లో నేను లేరు, నిజాయితీగా ఉన్నారు, మా మతమే గొప్ప అని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా దేవుడు గొప్పోడు అని నేను చెప్తా. ఎందుకంటే నా దేవుడు నాకే గొప్ప, నీ దేవుడు నీకే గొప్ప. నీ దగ్గరకు వచ్చే నా దేవుడు గొప్పరా అని నేను అంటే నీకేమంటుంది? మండుతుంది. మండినప్పుడు ఏం చేస్తావు? దౌడ పనులు అంటే 4 చేతిలో పెట్టి ఇంటికి తోలిస్తాను. అన్న నేనేం చెప్తున్నా చెప్పనా? హిందువులు కూడా చాలా మంది కావాలని కూడా చేస్తున్నారు తెలుసా ముస్లింల మీద. ఇప్పుడు చర్చి అనేది అందరికి హక్కు ఉంటుంది. చర్చిల కాడికి పోయి దాడులు చేస్తలేరా? అదైతే తప్పే కదా. హిందువులది కూడా తప్పు ఉంది, లేదని నేను చెప్పాను. ఎన్ని కావాలి నీకు? పుష్కలంగా ఉన్నాయి. ఏ పరంగా అంటే ఇక్కడ ఉండకూడదు. ఒక అబ్బాయి అయితే దారుణంగా తిడతాడు క్రిస్టియన్స్ని. అందరినీ తిట్టకు, తప్పు చేసిన వాళ్ళు తిట్టు. నేను తప్పు చేసిన ప్రూఫులతో సహా నేను చూపించి తిడుతున్నా. అట్లా తిట్టు. ఏసు తాత వచ్చిన ఇవి వీకు, ఏసు తాత నాది ఇది అవసరమా? తప్పు చేసిన తిట్టు. దేవుడు తప్పు చేయమని చెప్పలేదు. దేవుడు తప్పు చేయమని చెప్పేటప్పుడు దేవుడే కాదు అసలు. అంటే ఇప్పుడు హిందువులు అక్కడ వెళ్ళి దాడి చేస్తున్నారు అంటున్నారు కదా. అంటే ఇల్లీగల్ కూడా కొన్ని చర్చెస్ కడుతున్నారు. అంటే పర్మిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అత్త ఆమె హాస్పిటల్ కడతా అని చెప్పి డైరెక్ట్ గా ఎన్నో వందల ఎకరాల లోపల చెప్పనా? ఆంధ్రాలో 100% ఉంటే ఈడ 5% ఉన్నారు క్రిస్టియన్స్.
నేను ఆంధ్ర ముచ్చట నేను మాట్లాడట్లేదు. మా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. బయట దేశం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నా. నేను చూసిందే మాట్లాడుతున్నా. నేను పోయి ఒక చర్చికే ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి నువ్వు ఇక్కడ చర్చి పెట్టకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆయన ఎవరిని కించపరచలేదు, ఆయన సువార్త చేయలేదు. కొంతమందిని మాత్రమే నేను అంటున్నా. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్ర సైడ్ పెడితే ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్స్ 4% ఉందని చెప్పారు కదా, అయితే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమంటే తెలంగాణలో అసలు క్రిస్టియన్సే లేరని చెప్పారు. ఓ తమ్మి ఆ ముచ్చట అయిపోయింది. క్రిస్టియన్స్ లేరన్నాడు. సతీష్ కుమార్ గురించి మాట్లాడిండు, ఆడికి పోయిండు. ఆ దుకాణం హైటెక్ సిటీ కూడా లేదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, అట్లా కట్టిండు సతీష్ కుమార్ అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండు. అయిపోయింది ఆ ముచ్చట. ఆయనే ఒప్పుకుండు. హైటెక్ కంపెనీలు కూడా లేవు, అట్లా కట్టిరని చెప్పిండు ఆయన రేవంత్ రెడ్డి అన్న. అయితే అక్క ఇంకొక విషయం, ఇప్పుడు మొన్న 20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, అందులో భాగంగా మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక అమ్మాయి అందరిలాగానే మన లెక్కనే మ్యాచ్ చూస్తానికి వచ్చింది. అప్పటి వరకు కూడా ఇన్స్టా ఫాలోవర్స్ అసలు 2-3 వేల మందే ఉన్నారు. ఆ మ్యాచ్ చూసి వచ్చినాక మనోళ్ళు చాలా మంది వైరల్ చేయడంతో ఒక 3.5 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనోళ్ళకి మంచి చేసుకొని పోవడానికి సపోర్ట్ చేయమని చూద్దాం. ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? ఇవాళ రోడ్డు మీద ఒక కుక్క తెచ్చింది, లేకపోతే రోడ్డుకి అభివృద్ధి చేస్తున్నామంటే వానికి కూడా సాయం చేస్తాడా? ఎవడు చేయడు. ఇట్లాంటివి మాత్రం తొందరగా వైరల్ చేస్తారు. ఓ పూసలు అమ్ముకున్న దాన్ని ఎంత వైరల్ చేసిరు, అది ఎత్తిన పోయి కూర్చుంది. దానికి ఓ అసిస్టెంట్ అంట, ఓ కుక్కనంట, ఓ డ్రైవర్ అంట, 50 రూపాయలు 100 రూపాయలకు పూసలు అమ్ముకున్న దాన్ని తీసుకొని ఎత్తిన కూర్చోబెట్టిరు. మరి మంచి పని చేస్తుండే ఎందుకు పట్టించుకుంటలేరు? సొసైటీలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, దాంట్లో గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఏం అవసరాన్ని పట్టించుకుంటలేరు? ఇదే పని, ఇంకేమైనా పని ఉందా? ఈ కాలేజ్ అమ్మాయిలు అట్లా పాడేరు, అబ్బాయిలు అయితే దారుణం. రోడ్ మీద కుక్క ఆ కుక్కను కూడా చూస్తారు వీళ్ళు, ఇట్లా పాడైపోతారు. అందుకే మిమ్మల్ని చంపేస్తారు ఆడవాళ్ళు అందరు కలిసి. అంటే అబ్బాయిలదే తప్పుందా? మరి అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు ఉంటా? ఒక సినిమా థియేటర్ కోరి అమ్మాయి ఏమో హీరోని చూస్తుంది, అబ్బాయి ఎవరిని చూస్తారు చెప్పురి? హీరోని చూస్తాడు. మరి అల్ల వైరల్ అయ్యేది ఎవరు? అమ్మాయే కదా. వాడు ఒకటికి రెండు ఓంద పెట్టుకుని అది వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని బతికించినట్టుగా పనికిరాని పనులనే వేసుకుంటారు. పనికి వచ్చేది ఒవ్వడనే వేస్తుండే. ఇప్పటివరకు ఒక్కడనే వేసిన పాపన పోతుండా? దానికి అంత 3 లక్షల మందిని తీసుకొచ్చిరు. మూలుకుట ఏడ్స్కూట ఇన్స్టాల్ ఎంతో మంది సొసైటీ కోసము, ఓల్డేజ్ హోమ్ అని చెప్పేసి పిల్లల కోసం అని ఎంతో మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చుగా, వాళ్ళని వైరల్ చేయొచ్చుగా. అట్లాంటి చేత కాదు, అట్లాంటివి మాట్లాడరు. అట్లాంటి వాళ్ళకి చేయమాను. వీళ్ళు ఒక్క లైక్ కొట్టాలంటే వాని ఆస్తులు మొత్తం అయిపోయినట్టే చేస్తాడు. ఒక్క లైక్ కొట్టాలంటే 10 మందికి పనికొచ్చే వీడియోకి ఒక్క లైక్ కొట్టాలంటే వాడిని ఏళ్ళు మొత్తం ఆ నిమిషం అయితే పడిపోయినట్టే. ఇక పుత్తూరు తీసుకొని కట్లు కట్టించుకురావాలి. అంత దారుణంగా అదే పనికిరాని వీడియో పెట్టు, నిమిషంలో వైరల్ అయిపోతుంది. ఇక అది వైరల్ చేసినోడు ఎన్నో మూలకు అంటాడు. సామాన్ లాంటిని వైరల్ చేయలే. ఆంటీకి అసలు మాట్లాడానికి వస్తా సామాన్ లాంటికి? నిన్న మన విషయం రాగానే ఆ డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు, అందరికి ఒకటే న్యాయం. మరి సామాన్ లాంటి న్యాయాలు వైరల్ చేసినప్పుడు ఆంటీ ఏమన్నది? నన్ను ఎంతోగానో వైరల్ చేసి సంకలు గుద్దుకుంది. నిన్న మన వచ్చి బయటికి మారి పనికిరానివి కాదు నాయన, పనికొచ్చేది చేయరని నేను చెప్తున్నా. గాదాన్ని వైరల్ చేసిన పని ఏముంది? దేశం కోసం ఎంతమంది ఇవాళ బయటకు వచ్చి కష్టపడుతారు ఆడపిల్లలు, వాళ్ళని వైరల్ చేయొచ్చుగా. ఆ కప్పు కొట్టిందని మర్చిపోవచ్చు. ఈ పనికిరాని దాన్ని తీసుకొచ్చి ఉత్తగా సూనిక పోయిందా అని, దోడు పోయిందా అని వైరల్ చేసి పెట్టింది. దేనికి పనికిరాని దాన్ని? దేనికన్నా రూపాయికి పనికొస్తుందా? మోనాలిస్ అని ఒక్కసారి మైక్ ఇచ్చి మాట్లాడితే ఏమన్నా అల్లో బచ్చే అని దానికైనా మాట్లాడొచ్చిందా? ఏమన్నా మాట్లాడొచ్చిందా దానికి మైక్ ఇస్తే? ఏం మాట్లాడిక రాలే దానికి. గట్లాంటివి పనికిరానివి అయితే ఏమాను మన తెలంగాణలో ఉన్నంత లంగపోరగాన్లు ఏడలేరు. మన తెలంగాణలో ఉన్నంత లంగపోరగాన్లు ఏడదొరు. ఇంట్లో